భయం నుండి విడుదల, విశ్వాసంతో విజయం. పరిచయం. ప్రియమైన వారలారా, ఈనాడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద వ్యాధి భయం. నాజీ కాలంలో హిట్లర్ మంత్రి అన్నట్లుగా ఒక అబద్ధాన్ని పదేపదే వినడం ద్వారా అది నిజమని నమ్మి మనుషులు భయం అనే చీకటి గదిలో బందీలవుతున్నారు. తప్పుడు సమాచారం, గతకాలపు గాయాలు, రేపటి గురించిన ఆందోళన మనల్ని నిస్సహాయులుగా మారుస్తున్నాయి. కాని ఈరోజు దేవుని వాక్యం మనకొక శుభవార్తను అందిస్తోంది. ఇక మీదట భయం లేదు. 1. భయమంటే ఏమిటి? అది ఎక్కడ నుండి వస్తుంది? భయమనేది ప్రమాదానికి ప్రతిస్పందనగా మనలో కలిగే ఒక సహజమైన స్థితి. అయితే మనల్ని కృంగదీసే పిరికితనం దేవుని నుండి కలిగింది కాదు. వాక్యం సెలవిస్తోంది, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెనుగాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. 2 తిమోతి 1:7. మన భయాలకు కారణం ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా ఇతరులు ఏమనుకుంటారో అన్న లోకపు ఆందోళన కావచ్చు. కాని వీటన్నిటికీ మూలం అపనమ్మకం. 2. భయాన్ని విశ్లేషించండి సత్యాన్ని గ్రహించండి. మనం దేనికి భయపడుతున్నామో స్పష్టంగా గుర్తించాలి. ఆ భయం వాస్తవమైనదా లేక కేవలం ఊహమాత్రమేనా అని ప్రశ్నించుకోవాలి. కీర్తనకారుడు ప్రార్థించినట్లుగా, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. కీర్తనల గ్రంథము 139:23 అని మనం దేవుని సహాయం కోరాలి. చాలామంది గతంలో జరిగిన చేదు అనుభవాలను ప్రస్తుతానికి అన్వయించుకుని భయపడుతుంటారు. అది అప్పుడు జరిగింది, ఇది ఇప్పుడు. ప్రస్తుతం దేవుడు నాతో ఉన్నాడు అని పదే మనస్సుకు చెప్పుకోవాలి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. ఆ సత్యం మరెవరో కాదు, యేసుక్రీస్తే. 3. భయం వర్సెస్ వాస్తవం, దేవుని వాగ్దానం. మన మనస్సు భయంతో నిండినప్పుడు దేవుని వాక్యాన్ని ఆయుధంగా వాడాలి. మరణ భయం ఉన్నప్పుడు మన ఆయుష్కాలము దేవుని చేతిలో ఉంది. ఆయన నియమించిన సమయం కంటే ముందు ఏదీ మనల్ని తాకదు. యోబు 14:5. లోకం ఏమనుకుంటుందో అన్న భయం ఉన్నప్పుడు మనం మనుష్యులను కాదు, దేవునిని సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఒంటరితనం లేదా ఆపదలో ఉన్నప్పుడు నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ద్వితీయోపదేశకాండము 31:8. 4. భయాన్ని విశ్వాసంతో జయించే మార్గం. భయం మనల్ని నియంత్రించకూడదు అంటే మన విశ్వాసం పెరగాలి. అది ఎలా సాధ్యం? 1. ప్రార్థన. ప్రతి ఆందోళనను దేవుని పాదాల చెంత పెట్టండి. 2. వాక్యం. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించండి. అది మీ హృదయానికి కవచం.